టైమ్ బిగ్ బ్రేకింగ్స్ ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, తెలంగాణలో 1,49,00,000 ఎకరాలకు రైతు భరోసా. సెకండ్ బ్రేకింగ్, ఏసీబీ ఎన్నిసార్లు పిలిచిన విచారణకు వెళ్తా అంటున్న కేటీఆర్. థర్డ్ బ్రేకింగ్, జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా డే. ఫోర్త్ బ్రేకింగ్, ఇజ్రాయెల్ పై ఇరాన్ బాంబు దాడులు. ఇప్పుడు ఈ 4 బ్రేకింగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ లో కేటరైపోదాం. బ్రేకింగ్ నెంబర్ 1, రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 1,49,00,000 ఎకరాలకు రైతు భరోసా సాయం అందనుంది. 70,11,984 మంది రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల నిధులు జమవుతాయని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెకండ్ బ్రేకింగ్, ఏసీబీ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తారని చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. జైలుకు వెళ్లాల్సి వచ్చినా కూడా భయపడేది లేదని, రేవంత్ కు జడిసే వాళ్ళెవరూ లేరన్నారు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు పనిచేస్తామన్నారు. థర్డ్ బ్రేకింగ్, జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా డే నిర్వహిస్తున్నట్టు చెప్పారు సీఎం చంద్రబాబు. చరిత్రలో నిలిచిపోయేలా యోగా నిర్వహిస్తామని, గిన్నీస్ రికార్డు సృష్టించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి. ఫోర్త్ బ్రేకింగ్, వార్లో తగ్గేదే లేదంటూ తలపడుతున్నాయి ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు. లేటెస్ట్ గా బాలిస్టిక్ మిసైల్స్ తో టెల్ అవీవ్ పై అటాక్ చేసింది ఇరాన్. ఈ దాడుల్లో 8 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు.